ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ కుంభరాశి వారికి రేపు బుధవారం మే 13వ తారీఖున 11వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా బుధవారం రోజున కుంభరాశి వారి యొక్క జన్మ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు బుధవారం ఏ విధంగా కలిసి రాబోతోంది అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిచిన దేవతారాధన కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 13వ తారీఖున బుధవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం కలవరపెడతాయి. అలాగే ఈరోజు మీరు కొన్ని పనుల్లో మీకు కొంత తెలియని ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే రేపటి రోజున కుంభరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడడం, అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఆ తర్వాతనే మీరు నిర్ణయం తీసుకుంటారు. అలాగే కుటుంబపరమైన విషయాల్లో కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పడైనా మాట ఇవ్వడం మాత్రం చేయకండి. అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపు కుంభరాశి వారికి పరిస్థితులు అంతా అనుకూలించకపోవడంతో మీరు కొంత మనశ్శాంతి, నిరాశకు లోనవుతారు. అయినా కూడా మీకు ఎలాంటి నష్టాలు, కష్టాలు కలగవు. చిన్న చిన్న ఆటంకాలు, స్వల్ప అనారోగ్యాలు తప్పితే మీకు బుధవారం మీకు చక్కగా కలిసి రాబోతుంది. కాబట్టి మీరు మాత్రం రేపు అధైర్యపడకుండా ఓర్పుతో మీ పనులను పూర్తి చేసుకోండి. మనస్ఫూర్తిగా మీ పనులను పూర్తి చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇక కుంభరాశి వారికి రేపు ఉద్యోగస్తులకు మీరు చేసే పనుల కార్యాలయంలో మీకైతే రేపు సహోద్యోగులు మీకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారు. మీకు అప్పగించిన పనులన్నీ కూడా ఇన్ టైంలో మీరు పూర్తి చేయడానికి మీ సహోద్యోగులు ఖచ్చితంగా సహకారం అందిస్తారు. ఈ విధంగా మీకు ఆఫీసుల్లో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారం పరంగా చూసుకుంటే రేపు కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు రేపు మీకు గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వలన అద్భుతమైన లాభాలను చూస్తారు. అలాగే రేపు మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తే కనుక మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో లేదా నిపుణులతో సంప్రదించి పెట్టుబడి పెట్టడం మంచిది. లేదంటే లేనిపోని చిక్కులు ఎదురవుతాయి. కాబట్టి డబ్బు విషయంలో రేపు చాలా జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే వచ్చే డబ్బును పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం చేస్తారు. కాబట్టి రేపు బుధవారం రోజున మాత్రం మీరు పొదుపు చేయాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా కూడా నిపుణుల సలహాలు తీసుకోండి. లేదంటే మీ కుటుంబ సభ్యులతో మీ పెద్దవారితో ఎవరైనా చర్చించి డెసిషన్ తీసుకోండి. ఇక కుంభరాశి వారికి రేపు విద్యాపరంగా చూసుకునే విద్యార్థులకు మీకు మంచి మంచి కాలేజీల్లో సీట్లు రాబోతూ ఉన్నాయి. ఈ విషయం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకునే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యమైన బాండింగ్ ఏర్పడుతుంది. ఎలాంటి చిక్కులు, ఆటంకాలు ఉండవు. మీ యొక్క దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ఇక కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున ఉండేటటువంటి అననుకూలమైన పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి రేపు మీరు మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. అలాగే ఒక దేవాలయంలో ఒక 10-15 నిమిషాలు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని చక్కగా మీరు ఇంటికి వచ్చేసి మీ పనుల మీద వెళ్ళండి. రేపు బుధవారం మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా బుధవారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. మీకు వచ్చేటటువంటి ఒత్తిడులు, టెన్షన్స్ తగ్గించుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.